ప్రస్తావన మహాభారతం భారతదేశపు గొప్ప పురాణ గాథ. ఇది వ్యాస మహర్షి రాసిన అద్భుతమైన ఇతిహాసం. 1,00,000 శ్లోకాలతో కూడిన ఈ గ్రంథం ప్రపంచంలోనే అతి పెద్ద కావ్యం. ఇందులో కౌరవ పాండవుల మధ్య జరిగిన ఘోర యుద్ధం, కర్మ, ధర్మ, భక్తి, మానవ సంబంధాలు మొదలైన ఎన్నో విషయాలను వివరించారు. అధ్యాయం 1 ఆదిపర్వం. మహాభారత కథ యొక్క ప్రారంభం హస్తినాపుర రాజవంశంతో మొదలవుతుంది. హస్తినాపురానికి మహారాజు అయిన శంతనువు గొప్ప ధర్మపరాయణుడు. ఆయన ఒక రోజు గంగా నదిలో తిరుగుతుండగా గంగాదేవిని చూసి మోహించిపోయాడు. ఆమెను వివాహం చేసుకోవాలని కోరగా గంగాదేవి ఒక షరతుతో అంగీకరించింది, తాను చేసే ఏ పనిని అయినా ప్రశ్నించకూడదని. శంతనువు అంగీకరించగా గంగాదేవి కుమారులను ప్రసవించడం మొదలు పెట్టింది. కాని ఆమె జన్మించిన ప్రతి శిశువుని నదిలో వేస్తూ వెళ్ళింది. 8వ బిడ్డను ఆమె నదిలో వేయబోతున్నప్పుడు శంతనువు అడ్డుకున్నాడు. దాంతో గంగాదేవి ఆ బాలుణ్ణి అతనికి అప్పగించి తాను వెళ్ళిపోయింది. ఆ బాలుడు భవిష్యత్తులో భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు. భీష్ముడు అద్భుతమైన యోధుడు, శాస్త్రవేత్త. కాని తన తండ్రి శంతనువు మరో వివాహం చేసుకోవాలంటే సమస్య ఎదురైంది. కాశీరాజు కుమార్తె సత్యవతిని వివాహం చేసుకోవడానికి శంతనువు ప్రయత్నించగా ఆమె తండ్రి తిరస్కరించాడు. భవిష్యత్తులో సత్యవతి కుమారులు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించాలనే నిబంధన పెట్టాడు. భీష్ముడు తన తండ్రి కోసం రాజ్యానికి, సంతానానికి త్యాగం చేసి జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటించనున్నట్లు ప్రతిజ్ఞ చేశాడు. ఆయన ఈ ప్రతిజ్ఞ వల్ల భవిష్యత్తులో కూడా మహాభారతంలో ప్రముఖ పాత్రధారి అయ్యాడు. భీష్ముడు సత్యవతిని శంతనువుకు వివాహం చేయించాడు. వీరికి 2 కుమారులు జన్మించారు, చిక్కనుడు, విచిత్రవీర్యుడు. అయితే చిక్కనుడు చిన్నతనంలోనే మరణించాడు. విచిత్రవీర్యుని కాశీ రాజు కుమార్తెలైన అంబిక, అంబాలికలను వివాహం చేయించాడు. కాని విచిత్రవీర్యుడు వారిని వివాహం చేసుకున్న కొద్దికాలంలోనే మరణించాడు. సత్యవతీదేవి ఈ సమస్యను పరిష్కరించేందుకు తన మొదటి కుమారుడు వేదవ్యాసుని పిలిపించింది. వేదవ్యాసుడు అంబిక, అంబాలికలకు నియోగ విధానాన్ని ఉపయోగించి ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు అనే ముగ్గురిని జన్మింపజేశాడు. ధృతరాష్ట్రుడు జన్మ నుండి అంధుడు, అందువల్ల పాండువును రాజుగా కూర్చోబెట్టారు. ధృతరాష్ట్రుడు గాంధారీని వివాహం చేసుకోగా పాండు కుంతి, మాద్రిలను వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా మహాభారత కథ ప్రారంభమైంది. అధ్యాయం 2 పాండవుల జననం. పాండు తన భార్యలైన కుంతి, మాద్రిలతో అరణ్యంలో జీవించేటప్పుడు శాపగ్రస్తుడయ్యాడు. ఒకసారి పాండు అరణ్యంలో వేటకు వెళ్ళినప్పుడు ఒక మృగాన్ని కాల్చాడు. కాని అది ఒక ఋషి శాపం వల్ల మృగరూపంలో ఉన్నవాడు. ఆ ఋషి తన మరణ సమయంలో పాండువును శపించాడు, అతను తన భార్యలతో చేస్తే వెంటనే మరణిస్తాడని. ఈ శాపం కారణంగా పాండు తన భార్యలతో సహజంగా సంతానం పొందలేకపోయాడు. ఈ కష్ట పరిస్థితుల్లో కుంతికి ఒక వరం ఉండేది. ఆమె యవక్రి అనే మహర్షి ఇచ్చిన వరం వల్ల ఏ దేవుణ్ణి పిలిచినా అతని ద్వారా సంతానం పొందగలుగుతుంది. కుంతి ఈ వరాన్ని ఉపయోగించి యమధర్మరాజును ఆహ్వానించింది. యముడు ధర్మాన్ని ప్రాతినిధ్యం వహించే ధర్మరాజును వరంగా ఇచ్చాడు. తరువాత కుంతి వాయుదేవుణ్ణి పిలిచి భీముడిని, అనంతరం ఇంద్రుణ్ణి పిలిచి అర్జునుడిని పొందింది. అర్జునుడు కృష్ణుడితో కలిసి భవిష్యత్తులో మహాభారత యుద్ధంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించాడు. పాండు తన 2వ భార్య మాద్రికి కూడా ఈ వరాన్ని అందించే అవకాశం ఇచ్చాడు. మాద్రి అశ్వినీ దేవతలను పిలిచి నకులుడు, సహదేవులుగా 2 కుమారులను పొందింది. ఈ 5గురే పాండవులు. ఒక రోజు పాండు తన భార్య మాద్రితో సహజంగా సమీపించాలనే ప్రయత్నం చేశాడు. అప్పుడే ఋషి శాపం పనిచేసి అతను మరణించాడు. ఈ ఘటన తరువాత కుంతి, మాద్రి పిల్లలను తీసుకుని హస్తినాపురానికి చేరుకుంది. మాద్రి భర్తతో పాటు సత్యాగ్నికి ఆత్మత్యాగం చేసింది. పాండవులు హస్తినాపురానికి చేరుకున్నాక ధృతరాష్ట్రుడు వారిని తన కుమారుల వలె పెంచి పోషించాడు. కాని దుర్యోధనుడు వారిని చిన్నతనం నుంచే ద్వేషించేవాడు. పాండవుల తల్లి కుంతి, భీష్మపితామహుడు, విదురుడు వారిని రక్షిస్తూ వారికి సన్మార్గం నేర్పిస్తూ ఉండేవారు. అధ్యాయం 3 హస్తినాపురంలో వివాదాలు. పాండవులు హస్తినాపురంలో పెరిగారు. ధృతరాష్ట్రుడు వారిని తన పిల్లల వలె చూసుకున్నప్పటికీ
దుర్యోధనుడు పాండవులను చిన్నతనం నుంచే ద్వేషించేవాడు. అతనికి భీముడిపై ప్రత్యేకంగా ద్వేషం ఉండేది, ఎందుకంటే భీముడు చిన్నప్పటి నుంచే బలవంతుడు. ఒకసారి దుర్యోధనుడు భీముడిని విషం కలిపిన భోజనం తినిపించి నదిలో తోసేశాడు. కాని భీముడు నాగలోకంలోకి వెళ్లి అక్కడ నాగుల ఆశీస్సులు పొంది మరింత బలవంతుడయ్యాడు. ఈ సమయంలో ద్రోణాచార్యుడు కౌరవ, పాండవులకు విద్యాభ్యాసం నేర్పించాడు. ద్రోణాచార్యుడు గొప్ప యోధుడు. అర్జునుడు అతని అత్యంత ప్రియశిష్యుడిగా నిలిచాడు. అర్జునుడు దివ్యాస్త్ర విద్యలో నిపుణుడు అయ్యాడు. అయితే కర్ణుడు కూడా గొప్ప యోధుడు, కాని అతను సూతపుత్రుడని అర్జునుడితో పోటీ చేసే అవకాశాన్ని కౌరవులు ఇవ్వలేదు. ధృతరాష్ట్రుని అనుచరుడు శకుని పాండవులను రాజ్యంలోంచి తరిమేయాలని కుట్ర పన్నాడు. అతను వారణావత అనే ప్రదేశంలో ఉండటానికి ఒక మఠాన్ని నిర్మించి దానికి అగ్ని పరీక్ష పెట్టే ప్రణాళిక వేశాడు. విదురుడు ఈ విషయానికి ముందుగా తెలుసుకుని పాండవులకు తెలియజేశాడు. పాండవులు ఆ భవనం కాలిపోతున్న సమయంలో సురంగ మార్గం ద్వారా బయటపడ్డారు. అందరూ వారిని మృతులుగా భావించగా వారు అడవిలో తలదాచుకున్నారు. ఇదే సమయంలో పాండవులు ద్రుపదుని రాజ్యంలోకి వెళ్లి ద్రౌపది స్వయంవరానికి హాజరయ్యారు. అర్జునుడు మత్స్యాన్ని గురిచేసి ద్రౌపదిని గెలుచుకున్నాడు. వారు ఇంటికి వెళ్లి వచ్చినప్పుడు కుంతి, మీరు తెచ్చింది అందరికీ పంచండి అని చెప్పింది. దీంతో ద్రౌపది 5 పాండవుల భార్యగా మారింది. ద్రౌపదిని వివాహం చేసుకున్న అనంతరం పాండవులు తిరిగి హస్తినాపురానికి వెళ్లారు. భీష్ముడు, ధృతరాష్ట్రుడు వారిని గౌరవంగా స్వాగతించారు. ధృతరాష్ట్రుడు పాండవులకు స్వతంత్రంగా పరిపాలించడానికి ఇంద్రప్రస్థను ఇచ్చాడు. అర్జునుడు, భీముడు, యుధిష్ఠిరుడు కలిసి ఇంద్రప్రస్థను శక్తివంతమైన రాజధానిగా మార్చారు. శ్రీకృష్ణుడు కూడా వారికి సహాయంగా నిలిచాడు. అధ్యాయం 4 మాయాసభ నిర్మాణం. ఇంద్రప్రస్థను స్థాపించిన అనంతరం పాండవులు శక్తివంతమైన రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అర్జునుడు, భీముడు, యుధిష్ఠిరుడు కలిసి శక్తివంతమైన పాలనను అందించారు. ఈ సమయంలో శ్రీకృష్ణుడి సహాయంతో అర్జునుడు మయాసురుడని కలుసుకున్నాడు. మయాసురుడు ఒక దైత్యుడు మరియు గొప్ప శిల్పి. అతను అర్జునుకు కృతజ్ఞతగా ఒక అద్భుతమైన సభను నిర్మించి ఇవ్వాలని కోరాడు. అలా మయాసభ నిర్మితమైంది. ఇది అద్భుతమైన ఆర్కిటెక్చర్తో కూడిన సభగా నిలిచింది. ఈ సభలో నీరు లేని చోట నీరు ఉన్నట్లుగా కనిపించడం, లంబించిన త్రిమితీయ స్తూపాలు వంటి మాయా నిర్మాణ లక్షణాలు ఉండేవి. ఈ అద్భుతమైన సభను చూసి దుర్యోధనుడు అసూయ చెందాడు. అతను మాయాసభలో ప్రవేశించేటప్పుడు ఒక నీటి కుంటను భూమిగా భావించి దాని లోపల పడిపోయాడు. ద్రౌపది ఇది చూసి నవ్వింది. ఈ సంఘటన దుర్యోధనుని కోపాన్ని మరింత రెచ్చగొట్టింది. దుర్యోధనుడు తన మనసులో పాండవుల పైన ద్వేషాన్ని పెంచుకుంటూ పోయాడు. ఈ అసూయ కారణంగా అతను శకునితో కలిసి పాండవులను మోసం చేసి కట్టుబట్టలతో వనవాసానికి పంపించాలని నిర్ణయించుకున్నాడు. అతను శకునితో కలిసి చతురంగ బలరాజు అయిన యుధిష్ఠిరుడిని పాశా క్రీడ, జూదం ఆడించడానికి ప్రేరేపించాడు. అధ్యాయం 5 జూదం మరియు పాండవుల వనవాసం. దుర్యోధనుడు మాయాసభలో అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. అతను శకునితో కలిసి ఒక కుట్ర పన్నాడు. ఈ కుట్రలో భాగంగా అతను ధృతరాష్ట్రుని ఒప్పించి యుధిష్ఠిరుడిని జూదానికి ఆహ్వానించాడు. పాండవులు ధర్మాన్ని పాటించే వారు కావడంతో యుధిష్ఠిరుడు ఈ ఆహ్వానాన్ని తిరస్కరించలేదు. జూదంలో శకుని మాయా విధానాలను ఉపయోగించి యుధిష్ఠిరుడిని ఓడించాడు. ఈ క్రీడలో యుధిష్ఠిరుడు తన రాజ్యాన్ని, ఆ తరువాత తన సొంత సహోదరులను, చివరికి తన భార్య ద్రౌపదిని కూడా ఓడిపోయాడు. ద్రౌపదిని కోల్పోయిన అనంతరం దుర్యోధనుడు ఆమెను సభలోకి లాక్కొచ్చాడు. ఆమెను అవమానించేందుకు దుశ్శాసనుడు ఆమె చీరను లాగాడు. కాని శ్రీకృష్ణుడు ఆమెను రక్షించాడు. ఈ అవమానం అనంతరం ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలు ఇచ్చి పాండవులను తిరిగి గౌరవంగా పంపించాలనుకున్నాడు. కాని దుర్యోధనుడు మళ్లీ పాండవులను మరోసారి జూదానికి ఆహ్వానించాడు. ఈసారి పాండవులు మళ్లీ ఓడిపోయారు మరియు 12 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనుభవించాల్సిన దుస్థితి వచ్చింది. పాండవులు అడవిలో తలదాచుకున్నారు. ఈ కాలంలో వారు అనేక పరీక్షలను ఎదుర్కొన్నారు. భీముడు హనుమంతుని ఆశీస్సులు పొందాడు. అర్జునుడు దేవతల వద్ద అస్త్ర విద్య అభ్యసించాడు. యుధిష్ఠిరుడు తన ధర్మ బోధను మరింత పెంచుకున్నాడు. అజ్ఞాతవాసంలో వారు విరాట రాజ్యంలో మరుగునపడి జీవించారు. అధ్యాయం 6
కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం. 12 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనంతరం పాండవులు తిరిగి తమ రాజ్యాన్ని కోరారు. అయితే దుర్యోధనుడు వారి కోరికను తిరస్కరించాడు. చివరికి శ్రీకృష్ణుడు మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించినప్పటికీ దుర్యోధనుడు దానికి ఒప్పుకోలేదు. ఈ పరిస్థితులలో కౌరవులు మరియు పాండవుల మధ్య యుద్ధం అనివార్యమైంది. యుద్ధభూమిగా కురుక్షేత్రాన్ని ఎన్నుకున్నారు. ఈ యుద్ధానికి ముందు అర్జునుడు భయంతో తడబడతాడు. తన బంధువులను, గురువులను హత్య చేయలేమని, ఈ యుద్ధాన్ని వద్దనుకోవాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి భగవద్గీత ఉపదేశాన్ని అందిస్తాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మ సిద్ధాంతాన్ని, భక్తి మార్గాన్ని, ధర్మాన్ని వివరించి అర్జునునికి ధైర్యాన్ని అందిస్తాడు. ఈ ఉపదేశం అనంతరం అర్జునుడు యుద్ధానికి సిద్ధమవుతాడు. ఈ విధంగా మహాభారతంలోని అత్యంత కీలకమైన ఘట్టమైన కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుంది.